విష్ణుప్రియని ఒక మాట అడిగారు, పృథ్వీ అంటే నిజంగా నీకు ఇష్టమా అని చెప్పి. సో అప్పుడు ఇద్దరిని అడిగారు. ఎలా 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 అంటే ఫస్ట్ పునర్నవి స్టార్ట్ చేసింది. మీరు ఏమనుకోవద్దు, నేను బయట ఆడ చూసి వచ్చాను, మీ ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా కనబడుతుంది. కాకపోతే ఒక్కటి చెప్తున్నా, జెన్యున్ గా ఆన్సర్ చేయండి. మీరు పృథ్వీ నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా ఇష్టం అన్నాడు. వాడు తెలుగుగా చెప్తున్నాడు, కానీ బయట అలా కనపడట్లేదు, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. కాబట్టి విష్ణుప్రియ నీకు ఇష్టమేనా అంటే ఆ 50% ఫ్రెండ్, 30% లేదు అంది. అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ లేదు, వేరే బాండింగ్ ఉందని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తే పృథ్వీని మళ్ళీ క్వశ్చన్ వేసిందన్నమాట పునర్నవి. పృథ్వీ, నువ్వు విష్ణుప్రియని లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావా, రియల్గా ప్రేమిస్తున్నావా? నేను ఫ్రెండ్గానే చూసాను, ఎప్పుడు కూడా రియల్గా ఏమీ చేయలేదు అలాగా అనేసరికి. కానీ బయట మట్టికి నువ్వు మాత్రం విష్ణుప్రియని లవ్ ట్రాక్లో ఒక సింపతి కార్డులో వాడుతున్నావు అని బయట అనుకుంటున్నారు. అంటే అది వాళ్ళ ఇష్టం. నేనైతే అలా ఏమి వాడుకోలేదు, నాకు ఆ అవసరం లేదన్నాడు. అర్థమైందా? ఇక్కడ మట్టి క్లియర్ చిట్ ఇచ్చేసాడు. నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేదని. ఇంకా విష్ణుప్రియ ఎందుకు ఆ మాయలోనే ఉంటుంది నాకు అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ కాలితే నీకు అంత లవ్ ఉంటే గేమ్ చూపించమంటుంటే నువ్వు ఆడ వెనకాల ఫ్లవర్ ఇచ్చుకొని తిరుగుతావు, నువ్వు అదే నిరుపుష్పానం అయిపోతున్నావు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. సో ఈ అమ్మాయి టాప్ 3 కూడా రాకపోవడం కారణం కూడా ఇవే ఉంటాయంటావా? ఖచ్చితంగా టాప్ 3కి టాప్ 5లోకి రావాలి అంటే గేమ్ లో సత్తా చూపించాలి. నీ సత్తా మాకు కనబడలేదు ఎక్కడ. ఆల్రెడీ కంటెస్టెంట్స్ అన్నారు, వచ్చిన కంటెస్టెంట్స్ అన్నారు, ఎక్స్ హౌస్మేట్స్ అన్నారు, ప్రతి ఒక్కరు కూడా నీ గురించి అసలు ఎక్కడ కూడా నీ పార్టిసిపేట్స్ అదే నీలో కసి మేము చూడలేదు, నీ పర్ఫార్మెన్స్ మాకు ఇప్పుడు కనబడలేదు అన్నప్పుడు నువ్వెందుకు ఇంకా అదే ముసుగులో బతుకుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు అసలు నీకు కప్పు గెలవాలన్న ఆశ అయితే లేదు, క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసి మాకు కూడా హ్యాపీగా ఉంటాం, ఉన్న వాళ్ళకన్నా సపోర్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు నిఖిల్ లాంటాడు, గౌతమ్ లాంటాడు కసిగా ఆడుతున్నారు, పృథ్వీ లాంటాడు, లేదా నబీల్ లాంటాడు, ప్రేరణ లాంటిది. అసలు ఎలా టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయారు అప్పుడే ప్రేరణ, అవినాష్ ఎలా ఆడుతున్నారు. మీరు ఏమన్నారు అవినాష్ ఏమన్నారు? తెలుగు తక్కువ అన్నారు. వాడుకున్న బ్రెయిన్ సుడుకోలో చూపించాడు, మీకు చుక్కలు చూపించాడు సుడుకోలో. మీకు అప్పుడు కూడా అర్థం కావట్లేదా? అవినాష్ అనే వాడి దగ్గర ఫైర్ ఉంది, ఆడికి ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు, ఫైర్ ఉన్నాడు. గేమ్ 2 సార్లు మెగా చూపాడు, ఇప్పుడు దాకా ఎవడు కూడా 2 సార్లు అవ్వాలా. ఆ క్రెడిట్స్ అంటే ఎవరిది? అవినాష్ సపోర్ట్. గేమ్ ఆడితేనే అవుతారు మెగా చీఫ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వారంలో ఏదో ఓటింగ్స్ పడలేదు, ఎలిమినేట్ అయిపోయాడు అంటే దానికి రీజన్ ఏంటి? ఎలిమినేట్ అవ్వడానికి ఒకటే కారణం, అప్పటిదాకా నామినేషన్లో రాలేదు అలా, వాళ్ళకి పెద్ద ఓటు బ్యాంకింగ్ ఉండదు. ఇప్పుడు ఆట చూశారు కదా, ఈ కాడి నుంచి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఆడే వాళ్ళని సపోర్ట్ చేయండి, ఆడే వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వండి, కానీ ఓట్లు ఎవరికి వేస్తున్నారో కొంచెం మైండ్ పెట్టేయండి. నేను నా పర్పస్ నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే, మీకు గేమ్ను చూసి ఓట్లు వేస్తే మంచిది, అది వేయాల్సిన వాళ్ళకి వేస్తే మంచిది. నిన్న రితికాను పునర్నవి వచ్చినప్పుడు కొన్ని టాస్కులు పెట్టారు, అది జారుతూ గెలువు అని. ఆ టాస్క్లో నిన్న ఈ మన పృథ్వీ అనేవాడు 10 రింగులు వేసాడు దాంట్లో హ్యాట్లో నెట్లోకి. 10 రింగులు అయితే మనోడేమో 9 వేసాడు, నిఖిల్ కనమవులు 5 వేసారు. వేసినప్పుడు అక్కడ ప్రేరణ కానీ పృథ్వీ కానీ చిన్న పౌల్స్ చేశారు. కానీ యాక్చువల్గా రాత్రి జరిగిన ఎపిసోడ్ మొత్తంలో రితికాకి ప్రియాంకకి ఎవరైతే జెన్యూన్గా ఆడారో వాళ్ళకి ఇచ్చారు పాయింట్స్. ఇప్పుడు నువ్వు 10 వేసినప్పటికీ కూడా నువ్వు ఒక్కోసారి వాటర్లో తడుపుకొని వెళ్ళాలి, నీ కాళ్ళు నువ్వు తడపలేదు కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయావు, కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోయావు. నిఖిల్ అనేవాడు నీకన్నా తక్కువ వేసాడు, 9 వేసాడు, చెప్పించడానికి ప్రేరణ ఎంచుకున్నారు. మీరు మీ ఆటని అర్థం చేసుకుని ఆడితే మీరు అందరి దృష్టిలో గుడ్ అనిపించుకుంటారు. వాళ్ళు కూడా బయట చూసి మీ ప్రవర్తన వచ్చారు కాబట్టి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ అయి వస్తారు లోపల. కాబట్టి మీరు ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి మీలో కసి, మీలో ఫైర్ మాకు కనబడాలి. అసలు ఆ ఫైర్ అలా వైల్డ్ ఫైర్ అయినా పర్లేదు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగా అందుద్ది, జనాలు కూడా బాగా మిమ్మల్ని లైక్ చేస్తారు. అలా లైక్ చేసే కోణంలో ఉండాలని ఆలోచించండి. ఈ చీటికి మాటికి తిండి వ్యవహారాల్లో నువ్వు ప్రేరణ ఈరోజు ప్రోమో చూశాను, చాలా దరిద్రం, వరస్ట్. నువ్వు ఫస్ట్ నుంచి ఆ తిండి కోలేనిది, ఆ తిండి తింటాకే వెళ్ళావేమో బిగ్ బాస్లో, నీకు ఇంట్లో దొరకదేమో తిండి. ఇంట్లో దొరక్క నువ్వు బిగ్ బాస్లో తింటాకి వెళ్ళావేమో, ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగేసేలాగా ఉన్నావు నువ్వు. ఇది ఎంత దరిద్రమైన బుద్ధి మానుకోండి. మీరు ఆడడానికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ చేస్తాకి వెళ్ళారు, కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళారు, పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళారు. మీరు
ఇంకా కూడా తిండి గోల వల్ల మీరు వెనకబడిపోతున్నారు. ఆ విషయం గమనించట్లేదు. ఈ వీక్ ఏమైనా ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నాను? ఈ వీక్లో ఖచ్చితంగా ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? డబుల్ ఎలిమినేషన్ అయితే లవ్ బర్డ్స్ వెళ్ళిపోతారని నా ఒపీనియన్. లవ్ బర్డ్స్ ఎలా పంపించేద్దాం రెవెన్యూస్ అక్కడ? టీఆర్పీ నడుస్తుంది. నీకు నచ్చింది, జనాలు కూడా నచ్చింది అనుకుంటున్నారు. లేదు నాకైతే నచ్చలేదు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్. ఎక్కడ కూడా నాకు పృథ్వీ ఓకే పర్ఫార్మెన్స్ వైజ్, కానీ ఈ లవ్ డ్రామా నడుపుతున్నారు చూడు, నిజంగా పునర్నవి అన్నట్టు సింపతి కార్డు వాడుతున్నాడు. విష్ణుప్రియతో సింపతి కార్డు వాడుకుంటున్నాడు. నాకు అది నచ్చలేదు కాబట్టి ఫస్ట్ నుంచి అసలు ఎప్పటి నుంచో 3 weeks 4 weeksలోనే వెళ్ళిపోవాలి పృథ్వీ అనేవాడు. కానీ ఇప్పుడు దాకా సర్వే అవ్వకుండా వచ్చాడు. అది ఏ కారణమైనప్పటికీ కూడా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఏంటంటే వాడు ఆర్గ్యుమెంట్ చూస్తుంటే నాకు వద్దు, వీడు హౌస్లో వద్దు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ కోణంలో చెప్తున్నా, పృథ్వీ మంచి గేమరే, నేను ఇప్పటికీ ఒప్పుకుంటా. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. మాట మట్టికి చాలా చండాలం. మాట తీరు మార్చుకోవాలి పృథ్వీ. మాట తీరు మార్చుకోకపోతే ఇలాగే ఫ్లిప్సింగ్ అవుతూ ఉంటాయి. జనాలు కూడా అనుకుంటారు అవసరం వేస్టెడ్, ఎంత ఆట ఆడినా కానీ గుణం లేదు, వీడికి మంచి గుణం లేదు, వీడిని తీసేయాలన్న లెక్కలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కోణంలోనే నేను చెప్తున్నా. ఎవరికి చెప్పినా నేను అదే చెప్తా. విష్ణుప్రియ గురించి నన్ను అడగొద్దు. అసలు నాకు ఎక్కడా కనబడదు, ఏ గేమ్లో కనబడదు. ఎంతసేపు ఆ ఫ్లూట్ వాయించే గేమ్లో తప్పితే, ఆ పృథ్వీ ఫ్లూట్ వాయించే గేమ్ తప్పితే ఇంకెక్కడా కూడా ఆవిడ గట్టిగా ఫ్లూట్ ఊదింది లేదు, ఒక ఫైర్ చూపించింది లేదు, ఒక చెమట కార్చింది లేదు, ఒక రక్తం పొట్టన్నా రాల్చింది లేదు. ఇలాంటి పెర్ఫార్మెన్స్తో మీరు ఏం సాధిద్దాం అనుకున్నారో నాకేం అర్థం కాదు. నాకైతే ఇప్పుడు దాకా మంచి కంటెస్టెంట్స్ అనిపించింది నిఖిల్, గౌతమ్ అండ్ అవినాష్, రోహిణి. ఇలా చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే పృథ్వీ కూడా ఉన్నాడు. నబీల్ ఆ ఫైర్ లేదు. బ్యాక్ పిచ్చింగ్ మొదలెట్టాడు మనడు. బ్యాక్ పిచ్చింగ్ మొదలెడితే నువ్వు కస్టమర్ అబ్బాయి. ఇప్పుడు దాకా నీకు మంచి సపోర్ట్ ఇచ్చాను నేను. నువ్వు ఈ బ్యాక్ పిచ్చింగ్లు మానేయాలి. నువ్వు అలా పోయి ఎవరి దగ్గర చేరావు తెలుసా? నువ్వు ఎలిమినేషన్లో ఉన్న క్యాండిడేట్ దగ్గర చేరావు, వెళ్ళి పృథ్వీ లాంటి దగ్గర చేరావు. గౌతమ్తో గొడవ పడుతుంది. గౌతమ్తో గొడవ పడినాడు ఎవడైనా సరే మొత్తానికి ఆట మొత్తం పోతుంది. వాడు బయటకు వచ్చేదాకా కూడా వాడికి మనశ్శాంతి ఉండదు. చెప్తున్నా, జనాలు అలా టార్గెట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.